దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. జీవన బంధాలు కార్యక్రమానికి స్వాగతం. వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. పెళ్ళంటే నూరేళ్ల పంట అని, ఒక్కసారి కలిసి 7 అడుగులు నడిస్తే ఆ బంధం 7 జన్మల వరకు కొనసాగుతూ ఉంటుందని మన నమ్మకం. మన భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. మన వివాహ వ్యవస్థలోని గొప్పతనాన్ని గుర్తించి ఎందరో విదేశీయులు కూడా మన దేశానికి వచ్చి ఇక్కడి విధానంలో వివాహాలు చేసుకోవడం కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. వివాహానికి ముందు ఇదివరకటి రోజుల్లో కనీసం ఆ యువతీ యువకులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కాదు కదా, కనీసం కంటితో చూసుకునే అలవాటు కూడా లేదు. అయినా కూడా వివాహం అనే బంధం వారిని అరమరికలు లేకుండా కలిసిపోయి జీవితమంతా కలిసి కొనసాగేలాగా చేస్తుంది. ఇదే వివాహ బంధంలోని గొప్పతనం. ఈ రోజుకి మరొక విశేషం కూడా ఉందండి. ఈరోజు మన దేశంలో నేషనల్ గర్ల్ చైల్డ్ డే. అంటే ఒక ఆడపిల్ల పుట్టింది అంటే ఒక కూతురు పుట్టింది అని మాత్రమే కాదు, ఒక అమ్మ పుట్టింది, ఒక అత్త పుట్టింది. మరి మన భారతీయ వివాహ వ్యవస్థ ఇంత గొప్పగా ఉంది అంటే ఆ బాధ్యత, ఆ గొప్పతనం అంతా ఆడపిల్లలదే కదా. 20 సంవత్సరాల పాటు లేదా ఇంకా ఎక్కువగా తను పుట్టి పెరిగిన ఇంటిని, తన కుటుంబాన్ని వదులుకుని ఒక కొత్త కుటుంబాన్ని, కొత్త వ్యక్తుల్ని తన వాళ్ళుగా చేసుకుని తన తర్వాతి జీవితం అంతా ఆ కుటుంబంలో ఆ వ్యక్తులతో కలిసిపోయి వారి ఆనందాన్ని, వారి గౌరవాన్ని తన ఆనందంగా, తన గౌరవంగా భావిస్తూ కలకాలం దాన్ని నిలిపి ఉంచేలాగా చేసే గొప్పతనం మరి ఆడపిల్లలదే కదా. సాధారణంగా మనం ఏమనుకుంటాం, మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయటం అంటే పెళ్ళవ్వంగానే ఆ జంట ఒక వారం రోజులో 10 రోజులో హనీమూన్కి వెళ్ళి రావటమో, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఒక 1 2 సంవత్సరాలు ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరగటము, ఇదే మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయటం అనుకుంటాం. కానీ నిజానికి మ్యారీడ్ లైఫ్ని ఎంజాయ్ చేయటం అనేది తొలినాళ్లలో కాదండి, అది నిజంగా జరిగేది మలినాళ్లలో. కుటుంబ బాధ్యతలన్నీ నిర్వర్తించి ఉద్యోగ బాధ్యతలన్నీ నెరవేర్చిన తర్వాత ఆ మలి దశలో ఆ జంట ఒకరి కోసమే ఒకరు అని ఆ జీవించడంలో ఉండే ఆనందం కేవలం మన భారతీయ వివాహ వ్యవస్థలోని గొప్పతనం. మరి ఇంత గొప్పదైన ఈ వివాహ వ్యవస్థని కాపాడుకోవడానికి మనం ఇంకా ఏం చేయాలి, అందులో మాధుర్యాన్ని ఎప్పుడు అనుభవించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ అనుకోకుండా ఏవైనా ఒడిదుడుకులు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. వీటిని గురించి మనతో మాట్లాడేందుకు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మనో విజ్ఞాన శాస్త్రవేత్త కె వినోద్ కుమార్ గారు. వీరు గవర్నమెంట్ హాస్పిటల్, విజయవాడలోని గవర్నమెంట్ హాస్పిటల్లో క్లినికల్ సైకాలజిస్ట్గా తమ సేవలను అందిస్తున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం. ప్రేక్షకులు 24870005 ఇంకా 24870006 ఎస్టీడీ కోడ్ 0866 ఈ నెంబర్లకు డయల్ చేసి వివాహ వ్యవస్థ గురించి, వివాహ బంధం గురించి తమకు ఏమైనా సందేహాలు ఉంటే గనక నేరుగా మాట్లాడి తెలుసుకోవచ్చు. సార్, ముందుగా వివరించండి, అసలు ఒక ఆదర్శవంతమైన మ్యారిటల్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది? యాజ్ ఎ క్లినికల్ సైకాలజిస్ట్గా ఒక మ్యారేజ్ బంధం ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ ఎమోషనల్లీ దే షుడ్ బి స్ట్రాంగ్. ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే చీటికి మాటికి ఒకసారి చాలామంది చెప్తూ ఉంటారు, మా అబ్బాయికి ఊరిని కోపం వచ్చేస్తుంది, మా అమ్మాయికి ఊరిని కోపం వచ్చేస్తుంది. ఇలా కోపతాపాలకి అతీతంగా ప్రేమనురాలకి చాలా దగ్గరగా ముందు తర్వాత వీళ్ళకి మన ఈ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ కల్చరల్ ఫ్యాక్టర్స్ పాటిస్తూ తర్వాత సోషో ఎకనామిక్ స్టేటస్ అంటాం, ఇవన్నీ పాటిస్తూ వీళ్ళు రెగ్యులర్గా యాక్టివిటీ బేస్డ్గా, అంటే లైఫ్ అనేది రొటీన్గా కాదు, రెగ్యులర్గా కొత్త కొత్త యాక్టివిటీ బేస్డ్తో చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తే ఆ సంసార జీవితం అనేది చాలా బాగుంటుంది. ఓకే, మరి ఒక వివాహ బంధం కలకాలం నిలవాలి అంటే ఆ బంధంలో ఉండే ఆ భార్య కానీ ఆ భర్త కానీ ఎలా వ్యవహరించాలి ఒకరితో ఒకరు? దీంట్లో ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక బాధ్యత ఉండాలి. అటు భార్య కానీ భర్త కానీ ఒక బాధ్యత. నా భర్త ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, నా భార్య ఇక్కడ ఉంటుంది, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఆ సెక్యూరిటీ ఇస్తున్నాను, ఆ సెక్యూరిటీ నేను ఇస్తున్నాను. అలాగే నా భార్య నీడ్స్ నేను అర్థం చేసుకుంటున్నాను, అలాగే భార్య కూడా నా భర్త నీడ్స్ నేను అర్థం చేసుకుంటున్నాను. మనం చెప్పుకుంటూ ఉంటాం, మన టీవీ ఛానల్లో కామెడీ కోసం చెప్తా ఉంటారు,
అలా కాకుండా ఇక్కడ ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళు ఏ కోపం వచ్చినా ఏం కష్టం వచ్చినా ఈ కష్టానికి నేను ఉన్నాను వెనక అన్న ఒక సపోర్ట్ కానీ ఇద్దరు ఒకరికొకరు యోగలికితే ఆ బంధం ఎప్పుడు దిగుతూ ఉంటుంది. అలా కాకుండా చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్ళు మన పిల్లి ఎలిక కథ కొందరు చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలాగ వాళ్ళ ఒక సిస్టమేటిక్ వేలో కానీ వెళ్ళినట్టయితే సేమ్ అటు అమ్మ నాన్నకి ఇవ్వాలి, అదే గౌరవం ఇవ్వాలి, అదే అత్తమామలకి అదే గౌరవం ఇవ్వాలి. అలా గౌరవం ఇస్తూ ఉంటూ వీళ్ళందరినీ కలుపుకుంటూ ఏంటంటే ఒక కుటుంబం అనగానే భార్యాభర్తలు కాకుండా ఇటుపక్క అమ్మ నాన్న అదొక కుటుంబం. సో వీళ్ళందరికీ వాళ్ళకి ఇవ్వాల్సిన స్టేజ్ వాళ్ళకి ఇస్తూ అలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళినప్పుడు అది సహజంగా చాలా లాంగ్ టర్మ్ రిలేషన్ ఉంటుంది. వీళ్ళ మధ్యలో ఎవరు వచ్చినా మనం చాలామంది ఇప్పుడు కొత్తగా జరిగేది ఏంటంటే మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువైపోతుంది. ఏం పిల్ల నువ్వు ఇంకా అలాగున్నావు, ఇంకా మారవా అని. ఈ అబ్బాయిని చూసుకుంటే ఏమో బాబు ఇంకేంటి ఇలా ఉన్నావు, పాత ఎప్పుడో పుట్టాల్సిన ఇప్పుడు పుట్టాల్సింది కాదు. ఇలాగ మూడో వ్యక్తులు అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ పెళ్లిల్లో బాగా ఎక్కువైపోతుంది. ఒక జంట మనం తీసుకున్న తర్వాత ఈ వివాహ బంధం అన్న తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎప్పుడు ఆ సీక్రెసీ అనేది ఉండాలి. అంటే వాళ్ళ విషయం మధ్య జరిగే విషయాలు మళ్ళీ గోడ దాటి బయటకు వెళ్ళకూడదు. కానీ ఏమవుతుంది ఇక్కడ పేరెంట్స్ కానీ ఇన్వాల్వ్మెంట్స్ అనేది ఎక్కువైపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇటుపక్క అమ్మ నాన్న అటుపక్క అమ్మ నాన్న డైలీ ఫోన్లు, ఏమన్నారు మీ అత్తమామ ఏమన్నారు, మీ అమ్మ నాన్న ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు. ఇలాగా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళల్లో కొంచెం డిస్టెన్స్ అనేది పెరిగిపోతూ ఉంది. వీళ్ళిద్దరూ ఇంకా దగ్గరున్నా సరే దూరంగా ఉన్నట్టు ఉంటారు. ఎందుకంటే వెనక ఆడిచ్చే వాళ్ళు వేరే వాళ్ళు కదా, వీళ్ళు స్క్రీన్ ముందే ఉంటారు, స్క్రీన్ వెనక వేరే వాళ్ళు ఆడిస్తారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు స్వతహా నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే మళ్ళీ దీనికి డిస్కస్ చేసుకోవాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి పెరిగిన విధానం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకి మహా అయితే ఒకళ్ళు లేదా ఇద్దరు, వాళ్ళు ఏం చేస్తున్నాం చాలా ముద్దుగా పెంచేస్తున్నాం, వాళ్ళకి ప్యాడింగ్ అనేది ఇచ్చేస్తున్నాం, ఒక కష్టం అనేది లేకుండా పెంచేస్తున్నాం. అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ మీద డిపెండెన్సీ అనేది మన మీద డిపెండెన్సీ అయిపోయింది. ఆ పిల్లలకి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే స్టేజ్ మనం కలిపెట్టలేదు. నన్ను కింద పడ్డావా ఏమంటే హాస్పిటల్కి వెళ్దాంపా, స్కూల్లోకి ఇవాళ హోంవర్క్ చేయలేదా వెళ్ళొద్దులే, రేపు చూద్దాంలే, ఇలా ప్రతిదానికి మా ఫాదర్ ఉన్నాడు అనుకొని ఏమవుతుందంటే రేపు పెళ్ళైన తర్వాత కూడా ఫాదర్ మీద డిపెండెన్సీ అయిపోతారు. ఇన్ ద సేమ్ వే అటు కూడా అమ్మాయి కూడా. సో ఇది మనం కొంచెం ఇక్కడ చిన్నప్పటి నుంచి ముద్దుగా పెంచుకొని ఉంటే ఇప్పుడు మన జనాలు సహజంగా చూస్తూ ఉంటాం, మా భార్య వచ్చి అంతా వాళ్ళ అమ్మ నా మాట ఏంటిది, నా మాట అసలు అన్నది. అలాగే మన భార్యని చూస్తాము, మా భర్త ఎప్పుడు వాళ్ళ నాన్న మాట ఏంటారు, నా మాట ఏంటారు. అంటే ఇదంతా ఎందుకు వస్తుంది? వీళ్ళ అంటే కీ రోల్ అనేది వీళ్ళు థర్డ్ పర్సన్స్. వీళ్ళంతా అత్తమామలు కానీ అమ్మ నాన్న కానీ పెళ్లి అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి జంటకు సంబంధించినంత వరకు వీళ్ళు థర్డ్ పర్సన్ తల్లిదండ్రులు. ఇంకా అది కాకుండా వీళ్ళ చుట్టాలను వస్తారు, పెద్దన్ననో పెద్దమ్మనో చిన్నమ్మనో వాళ్ళనో వీళ్ళను వచ్చి మాది ఇలా జరగలేదమ్మా, మాది అలా జరగలేదమ్మా, మీరేంటి ఇప్పుడు విడ్డూరంగా చేస్తున్నారు. అసలు ఉండాల్సింది ఎవరు? ఇలా కాకుండా వేరే వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ అనేది బాగా ఎక్కువైపోతుంది. ఇలా తర్వాత మా ట్రెడిషనల్ ఇలా ఉండేది, మా కల్చర్ ఇలా ఉంటాయి, మేము ఇలా చేసుకుంటాం, ఇలాగ ఒకటి. మళ్ళీ ఇంకా ఇప్పుడు సాధారణంగా చూస్తున్నాం ఈ మధ్యన బాగా ఎక్కువ ప్రతి ఒక్కదానికి మనీని రిలేషన్షిప్ని లింక్ చేస్తున్నారు. మనీకి రిలేషన్షిప్ ఏమైనా సంబంధం ఉంటుందా? చూడండి, ఒక చిన్న విషయం చూసినట్టయితే మనీ రిలేషన్షిప్ ఎందుకన్నానంటే ఇప్పుడు ఫ్యామిలీ కోర్టులో కూడా నేను చేస్తూ ఉంటాను కౌన్సిలర్గా. చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళిందంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి డైవర్స్. ఆ డైవర్స్కి మనకి లింక్ ఏం పెడతారు, మాకు మెయింటెనెన్స్ ఇవ్వండి. అసలు రిలేషన్షిప్కి మనీకి సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ప్రతిదీ మనీ. ఇప్పుడు మనం ఫోన్ చేశారనుకోండి, ఏమండి ఇలా ఫంక్షన్ చేస్తున్నాం, మాకెంత ఇస్తారా, అయితే మీరెంత వేయాలి, అది ప్రతి ఒక్కదానికి ఇలా మనీ అంటుంటే ఆ రిలేషన్షిప్ అనేది చాలా దూరం పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈయన ఫోన్ చేశాడా, అంతే. ఇప్పుడు ఫోన్ చేశాడా, ఫోన్ చేస్తే ఏముంటుంది, ఇప్పుడు ఏదో అడుగుతారు, అది చేయమంటారు, అంతే కదా, సరే అంటే పోయింది. వీళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ పెరగకుండా జరుగుతుంది అంటారా ఈ మనీ ట్రాన్సాక్షన్స్? ఇప్పుడు ఇంటిమసీ ఇప్పుడు రిలేషన్షిప్ అని మనీ తీసుకున్న తర్వాత
ప్రతి ఏదన్నా సరే మనీతో లింక్ చేసేస్తున్నారు. అవును. సో ఇలా అవ్వటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మ్మ్, ఇలాగా మా అల్లుడు గారు ఉన్నారు. మా అల్లుడు గారు అమెరికా వెళ్ళాలంట. అల్లుడు గారు అమెరికా వెళ్తే ఖర్చులు మీరు పెట్టుకుంటారా? కొన్ని పడికట్టు పదాలు వచ్చేస్తాయి అలాగా. సో అలాగా ఈ మనీ రిలేషన్షిప్ అనేది అలా అయిపోయింది అనమాట. ప్రతి దానికి ఈ మనీ అనేది బాగా ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మనీ మ్యాటర్స్ అనేది ఒక ఫ్యామిలీలో అది ఎక్కువైంది అనుకో, అటుపక్క ఇటుపక్క కానీ వాళ్ళకి ఏమొస్తే కొన్నాళ్ళు భరిస్తారు ఎవరైనా సరే. తర్వాత మనీ ఇప్పుడు మన ఫైనాన్షియల్ హెరాస్మెంట్ అంటాం. ఫైనాన్షియల్ హెరాస్మెంట్ అంటే ఏంటి? డబ్బుల కోసం. ఇప్పుడు కట్నం అది ఎంత తక్కువ మళ్ళీ ఉండదు మంచిది. ఇప్పుడు ఆ కేసులు అయితే తగ్గిపోయినాయి. ఓకే, తగ్గిపోయినాయి. కానీ బట్ స్టిల్ వాళ్ళు నాగింగ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, పదే 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 నాగింగ్ చేస్తూ ఉంటే ఈ సైకలాజికల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఒక భార్య మీద కానీ భర్త మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఏమైనా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఇవ్వగలరా? ప్రతిరోజు హ్యూమిలేషన్ గురవుతూ ఉంటుంటే ఇంకా వాళ్ళకి స్వతహాగా ఆలోచించేది ఏమి ఉండదు, కొత్తగా డెసిషన్ తీసుకునేది ఏమి ఉండదు. ఇంకేమైనా అంటారా? ఇంకా ఇలా ఎప్పుడైతే అంటే కానీ ఇది కాదనలేని వాస్తవం కదా. ఒక వివాహం అంటే తప్పనిసరిగా 2 కుటుంబాలు ఇన్వాల్వ్ అవుతాయి దాంట్లో. ఈ కుటుంబం ఒక యువతి యువకుల మధ్య వివాహం అనేది కాదు. వివాహం అంటే ఆ అమ్మాయి అబ్బాయి ఇన్వాల్వ్మెంటే కాదు, ఇటు కుటుంబం అటు కుటుంబం కూడా తప్పనిసరిగా ఇన్వాల్వ్ అవ్వాల్సింది. మరి అలాంటప్పుడు వీళ్ళ మధ్య ఆరోగ్యకరమైన రిలేషన్ ఉండాలి అంటే ఈ కుటుంబ సభ్యుల వ్యవహారం ఎలా ఉండాలంటారు? ఈ కుటుంబ సభ్యుల వ్యవహారం ఎలా ఉండాలంటే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు పెళ్లి చేసినంత మాత్రం అటుపక్క తల్లిదండ్రులు వాళ్ళు కాకుండా పోరు, ఇటుపక్క తల్లిదండ్రులు వాళ్ళు కాకుండా పోరు. కానీ వీళ్ళని ఒక కనీసం కొత్త జంట అంటే ఒక 3 సంవత్సరాలు, ఒక 3 years బాండింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ ఫస్ట్లో ఎవరైనా సరే నీకు పెళ్లి కాగానే నీ భార్యని ప్రేమించేస్తున్నావా, నీ భర్తని ప్రేమ ఎక్కువైపోయిందంటే ఉండదు. కాకపోతే అందరూ అంటాము. సో అలా కాకుండా ఏంటంటే ఒక సైకలాజికల్గా చూసినట్టయితే ఒక మధ్యన బాండింగ్ అని ఏర్పడాలంటే మినిమం ఇట్ టేక్స్ 1 to 2 years. ఓకే, ప్లస్ దీంట్లో కూడా ఏంటంటే ఈ 1 to 3 yearsలో వాళ్ళకి ఒక కిడ్ వస్తారు. ఈ కిడ్ వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉంటాయో బాగా ఎక్కువైపోతాయి. అంటే ఈ కిడ్ రావడం వల్ల కేరింగ్ కానీ ఇదంతా బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇటుపక్కలు ఎలా ఉండాలంటే ఎప్పుడో వారంగా ఒకసారి ఫోన్ చేసి నన్న బాగున్నారా, ఏమన్నా అవసరం ఉందా, అంతేగాని ప్రతిరోజు ఫోన్ చేసి 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 అప్డేట్స్ ఇచ్చేస్తే వీళ్ళకి ఇంకా ఇటు పక్కన ఏముంది వాల్యూ ఇంకా. సో పేరెంట్స్ అనేవాళ్ళు ఒక కొత్త జంట అయ్యారంటే వాళ్ళు ఒక 3 సంవత్సరాల దాకా కదిలించకుండా ఉంటే సరిపోతుంది. కానీ వీళ్ళు ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అయిపోవడం వల్ల వాళ్ళకి బాగా ఎక్కువ గ్యాప్ పెరిగిపోతుంది. ఇప్పుడు నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే నేను ఎప్పుడు మొగుడిని సపరేట్గా పిల్లల్ని సపరేట్గా కౌన్సిల్ చేస్తూ ఉంటాను. అలాగే అటుపక్క పేరెంట్స్ని సపరేట్గా, ఇటుపక్క పేరెంట్స్ సపరేట్గా. ఇప్పుడు బాగా పాపులర్ డైలాగ్ ఏంటంటే అందరి దగ్గర మనం అనేది మా అబ్బాయి అబద్ధం ఆడండి. అదే పెద్ద అబద్ధం అంటారా? ఇటుపక్క అమ్మాయి దగ్గరికి వచ్చేప్పటికి మా అమ్మాయి అసలు అబద్ధం ఆడదండి. ఓకే, ఇటుపక్క ఎవరు అటుపక్క మంచి వాళ్ళు ఇటుపక్క మంచి వాళ్ళు, సమస్య ఎందుకు అక్కడ తగిలింది. ఒక ఫాదర్ ఉంటాడు. ఒకటి ఏంటంటే మా ఎక్స్టర్నల్ మ్యారిటల్ అఫేర్, అది చెప్పాను కదా ఇందాక మా అబ్బాయి చాలా మంచివాడు. మరి ఇదేంటంటే మా అబ్బాయిని నాకు చేస్తాడేంటి అలాంటప్పుడు ఇంత ఒకళ్ళతో పుచ్చుకోవడం. సో ఇలాగ ఎప్పుడైతే ఒకళ్ళొక్కరిని పెడతామో ఇటుపక్క వీళ్ళిద్దరికి 3 పిల్లలు కలిసి ఉంటామని చెప్తాను నా దగ్గర. కానీ ఇటుపక్క అమ్మాయి వాళ్ళు వస్తారు. అమ్మాయి వాళ్ళు వచ్చి మాకు ఇష్టం లేదండి, ఈ అమ్మాయి సంబంధం లేకుండా పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరు కలిసి ఉంటాం, మాకు ఇష్టం లేదండి, చాలా హెరాస్మెంట్ చేస్తున్నాయండి. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, కానీ వెనకున్న పేరెంట్ ఏంటి ఏమంటుంది మా దగ్గరికి వచ్చి నాకు ఇష్టం లేదండి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు ఇలాగ డైవర్సీ కావాలన్నప్పుడు ఒక రూల్ చట్టం తేవాలనిపిస్తుంది. ఏంటంటే వీళ్ళిద్దరూ విడిగా ఉన్నప్పుడు మరి అటుపక్క వాళ్ళిద్దరు 3 పిల్లలు ఎందుకు కలిసి ఉండాలి, ఇటుపక్క 3 పిల్లలు కలిసి ఉండాలి, వాళ్ళు కూడా దూరంగా ఉంచితే అప్పుడు లేకపోతే ఏంటంటే 3 పిల్లలు నేను చేసిన తర్వాత దూరంగా పెడతాం ఏంటి. ఒకసారి మరి కోర్టుకి వెళ్ళిందంటే ఆ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టింది మళ్ళీ సెట్ అవ్వడానికి అది. మరి వీళ్ళు 3 పిల్లలు వదిలేసుకున్నారా, అటుపక్క ఏమైనా విడిగా ఉన్నారు, లేదు వాళ్ళు కలిసి ఉంటున్నారు. కానీ వీళ్ళిద్దరిని విడదీసి పక్కన కూర్చోబెడుతున్నారు. సో వీళ్ళందరూ ఇలాగనే ఒక చట్టంగా వస్తే మళ్ళీ మన పాత రోజుల్లో ఎంతైతే దృఢంగా మన ఫ్యామిలీ వ్యవస్థ ఉందో అలాగా ఆ వ్యవస్థ అనేది వచ్చేస్తుంది. సార్ కాల్ రెడీగా ఉందండి, వారితో మాట్లాడదాం. హలో
హలో హలో నమస్తే అండి, మీ పేరు? మీ పేరు? నమస్తే అండి, మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి. చెప్పండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు ఫోన్లో మాట్లాడండి. మీ పేరు చెప్పండి. చెప్పండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు టీవీ చూస్తున్నారండి ఇంకా? ఓకే, మీరు టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడండి. మాట్లాడండి, సార్తో మాట్లాడండి. చెప్పండి, సార్తో మాట్లాడండి, ఏం అడగాలో అడగండి. చెప్పండి, మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా, మాట్లాడండి. ఇక్కడే ఉన్నారు సార్, మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా, గౌసియా చెప్పమ్మా. సార్ ఇంటికి నేను ఇంటికి పెద్దవాడిని సార్. అయితే ఇంటికి పెద్ద కూర్చుంది, 5 అక్క చెల్లెలం, ఒక తమ్ముడు చిన్నవాడు. చెప్పండి. అయితే మా అమ్మ నాన్న నాకు మనుషులా కొంచెం వాళ్ళు వ్యవసాయం అది పని చేసుకుంటా ఊర్లో ఉంటారు. అయితే నేను పెద్దదాన్ని కాబట్టి అందరి బరుబద్దలు తీసుకొని నెలకు 3 చేశాను. తమ్ముడికి నెక్స్ట్ పెళ్లి చేశాను. అయితే తమ్ముడు బయటకు వెళ్తాడు, సంపాదించిండు, పెళ్లిలా చేసి ఇద్దరికి ఇల్లు కూడా కొన్నాము. బాగున్నాం. 2 నెలలు కూడా ఉండలేదు అమ్మాయి వచ్చి, నా భర్త ఆయనకి ఎలాంటి ఉద్దేశం ఉన్నదో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఇంకా ముట్టడం లేదు, చాలా కష్టపెడుతుంది. అమ్మా, మీ వాయిస్ క్లియర్ గా లేదు, కొంచెం స్పష్టంగా నెమ్మదిగా మాట్లాడండి. బాగా మంచోడు కాదు. హలో అయితే అమ్మ, జంప్ అయిపోతుంది, మీ మాటలు అర్థం కావట్లేదు, కొంచెం నిదానంగా చెప్పండి. ఉండలేదు అమ్మాయి, మన ఇంట్లో 2 నెలలు కూడా కాపురం చేయలేదు. చెప్పండి, మీ తమ్ముడు భార్య గురించా? తల్లి గారి ఇక్కడ ఉండిపోయింది, ఇప్పుడు ఆగుంటాడు. హలో హలో మేడం, మీరు టీవీ చూస్తూ మాట్లాడితే మీ కాల్ కట్ అయిపోతుంది. హలో ఓకే, కాల్ కట్ అయినట్లుంది. వాళ్ళ తమ్ముడికి కొద్దిగా ఇష్యూస్ ఉన్నట్టున్నాయి, దాని గురించి అందులో అది క్లారిటీగా నాకు వాయిస్ అనేది చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. ఇద్దరు 3 నెలల కల్లా విడిపోయారు, గొడవలు వచ్చాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంటుంది అంటారు? అంత షార్ట్ పీరియడ్లో ఒక డెసిషన్కి ఎలా రాగలరు? మనం ఈ ఒక్క కేసులో చూసుకుంటే అంత షార్ట్ డెసిషన్ ఎందుకు వస్తుందంటే ఒకసారి వీటిలో హైడింగ్ అనమాట. హైడింగ్ ఇన్ ద సెన్స్ పెళ్లి కాకముందు ఏం జరిగిందో హైడ్ చేయడం ఒకటి, హైడ్ చేసి పెళ్లి చేయడం ఒకటి. తర్వాత అటుపక్క కానీ ఇటుపక్క కానీ వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉండో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ స్కిజోఫెర్నియా ఉంది. స్కిజోఫెర్నియా వచ్చిన తర్వాత ఆయనకి పెళ్లి చేస్తామంటే ఏ డాక్టర్ కూడా తగ్గిన తర్వాత చూద్దాం అంట. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఒక సామెత ఉంది, పెళ్లి చేస్తే కానీ తెక్కురిద్దని. దాంతో ఏం చేస్తారంటే ముందు పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఆయన సరిగ్గా ఉండలేకపోవటం, ఎందుకంటే స్కిజోఫ్రెనియా అంటేనే అదొక ఆలోచనతో సంబంధించిన ఇది. సరిగ్గా ఆలోచించకపోవటం, కొంచెం అనుమానించబడటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా పెళ్ళికి ముందే అన్నీ ఓపెన్గా చెప్తే వీళ్ళు చేసుకోవాలా వద్దని అప్పుడు నిర్ణయిస్తారు. పెళ్లి దగ్గర వచ్చేప్పటికి ఏం చేస్తారు, మా అబ్బాయి సూపరు, మా అమ్మాయి సూపర్ అని చెప్తారు. పెళ్ళైన తర్వాత ఏంటంటే ఇవన్నీ ఒక్కసారి బయటకు వస్తున్నప్పుడు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే సంప్రదాయం దగ్గర ఉన్నప్పుడు వచ్చే కేసులన్నీ ఎలా ఉంటాయంటే, ఆల్రెడీ ఆయనకి డయాబెటిక్ వచ్చేసి ఉంటుంది పెళ్లి చేసేప్పుడే, పెళ్లికి ముందే. అది వాళ్ళు చెప్పరు. చెప్పిన తర్వాత ఈయన ఏం చేస్తాడు, డయాబెటిక్ అంటే రోజు మందులు వేసుకోవాలి కాబట్టి మందులు వేస్తూ ఉంటారు. ఏదైనా చూస్తే అది ఉంటుంది. ఇంకా అది రాగానే వీళ్ళకి ఇంకా అప్పటి నుంచి ఇంకా మరి ఇలా జరగగానే మళ్ళీ ఉంటుందా, ఊరుకుంటుందా, ఇటు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మనానికి వేసేస్తుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టోరీ స్టార్ట్. సో మళ్ళీ వీళ్ళకి విడిపోదాం అనుకున్నప్పుడు క్లినిక్ వస్తారు, సంబరం గారి క్లినిక్ వస్తారు. వచ్చినప్పుడు ఇంకా నేను వాళ్ళని తీసుకుని కౌన్సిలింగ్ అన్నీ చేసుకొని, ఇది చాలా చిన్న సమస్య, అది పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే డయాబెటిక్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత తగ్గదు అనేది ఉంది, కానీ దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు కదా, మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. దానివల్ల అంత ఏం లేదు, అనుకోవసరం లేదు. ఈయన మంచోడు బాగానే ఉన్నాడు, ఇటు పక్క మీ ఇద్దరు ప్రేమగా ఉన్నారనుకున్నప్పుడు డెఫినెట్లీ, ఎందుకంటే యాజ్ ఎ క్లినికల్ సైకాలజిస్ట్కి ఏ జంట వచ్చినా దాన్ని వాళ్ళని కలపాలని చూసుకుంటాం, కానీ ఎవరిని కూడా విడగొట్టాలనేది ఎప్పుడు ఎక్కడ అసలు ఏ డాక్టర్ కానీ సైకాలజిస్ట్ కానీ ఒక జడ్జి గారు కానీ ఎవరు కూడా జంటని ఇప్పుడు విడదీయాలనుకుంటారు. ఎప్పుడైనా సరే జంటని కలపాలనుకుంటుంటాం కానీ విడదీయాలని చూసుకుంటాం. సో వీళ్ళకి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కొంచెం అమ్మాయి వాళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్ కావాలి. వాళ్ళు ఎందుకంటే అప్పటికే ఇలా జరగంగానే ఏం చేస్తారు, ఇంకా ఉంటారు కదా చుట్టుపక్కల మన గ్యాంగ్ అంతా నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, మనం ఎంత అని చెప్పి వేసుకొచ్చేస్తారు వాళ్ళని. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరు వస్తారంటే ఆ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ వచ్చి ఆ సమస్యను ఏం చేస్తారు, తీర్చి ఇంకా పెద్ద చేస్తున్నారు.
సో అలాగా ఎప్పుడైతే నేను అదే చెప్తాను, ఈ ఫోన్లు అప్డేట్స్ కానీ ఈ మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ కానీ ఒక భార్యాభర్తల మధ్య జరిగిందంటే అది ఎప్పటికీ ఇంకా కాపురం అనేది డిస్టర్బ్తో ఉంటానే ఉంటుంది. మరొక కాల్ రెడీగా ఉందండి, వారితో మాట్లాడదాం. హలో ఓకే హలో 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 మేడం, టీవీ చూస్తున్నట్లున్నారు, మీరు టీవీ ఆఫ్ చేసి ఫోన్లో మాట్లాడండి. హలో హలో లైన్ ఏదో ఇబ్బంది వినిపించట్లేదు అనుకుంటా. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు హైడ్ చేయడము, వాస్తవాలు హైడ్ చేయడం జరుగుతుంది, దానివల్ల కూడా సమస్యలు వస్తాయి అంటున్నారు. అయితే మరి వాస్తవాలు హైడ్ చేయడం కావచ్చు, లేదా ఇంకేదన్నా కారణాలు కావచ్చు, మరి పెళ్లికి ముందర ఏమైనా చర్యలు తీసుకోవచ్చా? అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అలాంటి ఏమైనా చర్యలు తీసుకోవచ్చా? ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం అండి ఇప్పుడున్న రోజుల్లో. ఎందుకంటే ఎవరికి టైం లేవు. ఇప్పుడు వెళ్ళి పెళ్లి గురించి మనం ఆలోచించాలన్నా, ఎంక్వైరీ చేయాలన్నా, ఇంతకుముందు ఒక అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని చెప్పి మొత్తం అన్నీ చూసుకొని అప్పుడు ఓకే అనుకుంటే అప్పుడు ముందుకెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా అటు 7 తరాలు ఇటు 7 తరాలు లేవు. అటు ఒక 7 మ్యాట్రిమోనీ, ఇటు ఒక 7 మ్యాట్రిమోనీ ఉంటున్నాయి. సో ఇంకా వీళ్ళు మ్యాట్రిమోనీ ఏం చెప్తే ఇంకదే. ఇలా అవటం వల్ల ఏంటంటే ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వచ్చేప్పటికి ఫస్ట్ అసలు ఏమేమి కావాలి, సో ఫస్ట్ కల్చరల్లీ మీ కల్చర్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి అనేది ఫస్ట్. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి కనుక సిటీ నుంచి వచ్చాడు, అమ్మాయి వచ్చి పల్లెటూరు నుంచి వచ్చింది, అక్కడ కల్చరల్ డిఫరెన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూరులో చీర కట్టుకోవాలి, కానీ అక్కడ అబ్బాయి షార్ట్లు వేసుకుని ఉంటే వీళ్ళకి ఎలా అనిపిస్తుంది? సో కొంచెం ఇది ప్రతిది కల్చర్. మళ్ళీ వీళ్ళు ఇద్దరు స్టడీస్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ అబ్బాయి పిహెచ్డీ చేశాడు అనుకోండి, ఈ అమ్మాయి వచ్చి బీటెక్ చేసింది అనుకోండి, వీళ్ళిద్దరికి క్యాపబుల్ ఇది ఉంటుందా? ఈ రెండు లేనప్పుడు ఏంటంటే ఒకళ్ళు డిఫరెంట్ అనుకోండి, మళ్ళీ అక్కడ ప్రపంచాలు అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో మనం చేసుకున్నప్పుడు ఈ స్టడీ కూడా ఒకటి. ఇది కాకుండా మనం చూసుకోవాల్సిందంటే లాస్ట్ వచ్చేప్పటికేమో మన శారీరక అట్రాక్షన్ అంటాం. ఈ శారీరక అట్రాక్షన్ కూడా ఫస్ట్ అందరూ ఏమనుకుంటారంటే ముందు అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగున్నాడు, ఇది కాదు ఫస్ట్ కావాల్సింది. మనం చూసే జనరల్గా అది. కాకపోతే ఇవన్నీ ఓకే కావాలి. ఈ కల్చరల్ ఎక్స్పర్ట్స్ కానీ, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కానీ, వీళ్ళ మన అకాడమిక్స్ కానీ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫిజికల్ చివరికి అది. కానీ జనరల్గా ఏం చేస్తామో ఇవన్నీ ఎగరగొట్టేస్తాము, ఇవన్నీ టక్ ఎగరగొట్టేస్తాము, ఫస్ట్ ఇక్కడ పెడతాం, ఇంకా మిగతా అన్నీ పట్టించుకోం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు అబ్బాయి ఏం లేవు, మనం అనుకుందాం ఏం లేవు, కానీ వాడికి ఆయనకు ఒక 20 ఎకరాలు ఉంది, ఒక 20 ఎకరాలు ఒక 20 కోట్లు ఉంది, ఇంకా చూసుకోవచ్చులే చేసేద్దాంలే అని చేస్తారు. సో అక్కడ కూడా ఏంటంటే విడిపోయే ఛాన్సెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అలా ఉన్నప్పుడు ఏంటంటే డిపెండెన్సీ. ఆయన ఏం చేయలేదంటే ఏంటి, ఏదైనా చెడగొడుతున్నది కదా. ఒక క్యాపబిలిటీ ఉందా లేని పర్సన్కి ఇప్పుడు దాకా పెళ్లి దాకా ఏం చేయలేదండి అంటే ఏదో ఇది ఉన్నట్టే కదా. సో దాని ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుందంటే అదే ఒక బోతద్దానం అయిపోతుంది. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇది కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత వీళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో సెక్స్ ఎడ్యుకేషన్ లేకుండా చాలామంది వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే నిజంగా తల్లిదండ్రులు కూడా తెలియదు అది, అక్కడ వాళ్ళ అటుపక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళకి తెలియదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే కొత్త జంటలు ఈ ఫస్ట్ నైట్ ఫెయిల్యూర్ అవ్వగానే మళ్ళీ అందరూ వచ్చేస్తున్నారు. ఫస్ట్ నైట్ ఫెయిల్యూర్ అవ్వగానే వచ్చేయటం, ఇంకా దేని పనికరం అండి, ఇంకా మాకు వద్దండి అనుకుంటున్నాం అన్నట్టు. కాకపోతే అది అంత చిన్న సమస్య అంటే వాళ్ళకి జనరల్గా ఏంటంటే కొంచెం ఈ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఫిజికల్ యాక్టివిటీ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తక్కువ ఉంటుంది. ఈ తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఎరెక్షన్స్ రావు. సో వీళ్ళకి మన డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఒక 2-3 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చేస్తే హీ విల్ బీ వెరీ నార్మల్ అండ్ ఫైన్. కానీ దీన్ని అర్థం చేసుకోకుండా మీరు మాకు రాసిస్తారా, మాకు సైన్ చేసి ఇస్తారా, సో ఇలాంటివి అడుగుతూ ఉంటారు వచ్చిన వాళ్ళంతా. సో ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఇవన్నీ కనుక వాళ్ళకి ముందే చెప్పేసి జీవితం అంటే ఇలా ఉంటుంది, ఇలా ముందుకెళ్ళాలి, ఇవన్నీ క్లియర్గా వాళ్ళకి చెప్పేసి చేస్తే మటుకు ఇంకా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్లో లేదు, ఢిల్లీలో స్టార్ట్ అయిపోయింది, వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది. బాగా చాలామంది వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ ఉన్నాడు. ఇక్కడ మ్యారేజ్లు ఏంటంటే ఇదన్నీ ఒక సబ్జెక్ట్ అని ఎవరికి తెలియదు. అంటే మ్యారేజ్ అనేది ఇట్స్ ఏ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ అనేది మన ఏ చదువులో కూడా చెప్పరు. అసలు మనకి అది సబ్జెక్ట్ కూడా కాదు. అది రిలేషన్షిప్ అనేది మన చదువులో చెప్పదు. మనం ఎంత రిలేషన్షిప్ అంటే ఎలా అనుకుంటాం, మనం చూసి అబ్జర్వ్ చేస్తాం. చిన్నప్పటి నుంచి ఇది తమ్ముడు, ఇది అన్న, ఇది చెల్లి, ఇది అమ్మ, ఇది అక్క, ఇది బావ, ఇది మరదలు
అని ఎలాగా ఒక ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఒక ఉంటుంది. చూసి మనం దాని గురించి ప్రత్యేకంగా ఆలోచన ఉండదు. లేదు. కానీ ఇక్కడ ఈ పీరీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వచ్చేప్పటికి ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా డెవలప్ చేయాలి అనేది ఈ పీరీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో జరుగుతుంది అనమాట. సరే, దీని గురించి ఇంకా వివరిద్దరు కానీ కాల్ రెడీగా ఉంది, వారితో మాట్లాడదాం. హలో 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 మేడం. నమస్తే అండి, మీ పేరు? మేడం నా పేరు గాయత్రి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపూర్ మేడం. ఓకేనండి గాయత్రి గారు, సార్ ఉన్నారు, మాట్లాడండి వారితో. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. సార్ మాకు మ్యారేజ్ అయ్యి 4 years అయింది. ఒక పాప కూడా ఉంది సార్. కానీ అతనికి నాకు మధ్య చాలా గొడవలు అవుతున్నాయి. మెయిన్ రీజన్ వాళ్ళ చెల్లెలు సార్. ఎక్కడికని పైన వాళ్ళ సిస్టర్ ఎదుర్రా అని పిలవడం, వాళ్ళ ఇంటికాడికే వెళ్ళడం సార్. నేనేమన్నా అడిగితే మా ఇష్టం, నీ కోసం చిన్నప్పటి నుంచి రిలేషన్ వదులుకోవాలా అని మాట్లాడతారు. నేను ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాను సార్. నేను 1 year నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. హలో చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. 1 year నుంచి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం సార్. కానీ అతనేమో ఒకసారి కాల్ చేసి పిలుస్తాడు, మళ్ళీ ఒకసారి ఏమో మళ్ళీ గొడవ చేసుకొని మళ్ళీ ఫోన్ లోనే 1 week గ్యాప్ తీసుకుంటాడు ఫోన్ చేయకుండా. మళ్ళీ నేను ఫోన్ చేస్తే కట్ చేయడాలు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చేసి అతనే మంచిగా మాట్లాడడం, మళ్ళీ ఇంకా అట్లా చేస్తున్నారు సార్. వాళ్ళ చెల్లెలు ఎదురా అని పిలవడం ఎందుకు అంటే భార్య నేను ఉన్నాను కదా. నాకు చాలా బాధ వేసింది సార్ ఆ విషయంలో. ఇంతవన్నీ అడిగితే వాళ్ళమ్మ వాళ్ళు అందరూ నువ్వేం లక్షల కట్నాలు తెచ్చావా, లక్షల కట్నాలు తెచ్చిన వాళ్ళని చంపి అవతలు పడేస్తున్నారు, నువ్వెంత అని మాట్లాడతారు. మీ ఆయన ఏం చేస్తాడమ్మా? సార్ అతను మిషన్ ఆపరేటర్ సార్. వరి కోసే మిషన్ ఆపరేటింగ్ చేస్తాడు. సో మాది లవ్ మ్యారేజ్ సార్, కానీ ఒకే క్యాస్టే. ఇంకా అలా జరుగుతుంది సార్. ఏం డిసిషన్ తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు సార్. ఒకసారి ఏమో నువ్వు వద్దు నాకు నెవర్సు అంటాడు, ఒకసారి ఏమో నువ్వే నా ప్రాణం అంటాడు. నిన్ను వద్దు నేను ఎక్కడికి పోతాను, కోపంలో ఏదో అంటాను, అవన్నీ పట్టించుకోవద్దు అంటాడు. ఒకసారి నాకు ఎవరు ఉంది అంటాడు, ఒకసారి లేదు నాకు ఎవరు లేరు ప్రామిస్ అంటాడు. నేను ఎలా టేకప్ చేయాలి, వాళ్ళ చెల్లెల విషయంలో నేను ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు సార్ అసలు. ఇది ఫస్ట్ నువ్వు ఆలోచించాలమ్మా. ఫస్ట్ వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళంతా ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ మీరిద్దరే ఇంపార్టెంట్. ఓకే, నువ్వు చెల్లెలు అని ఆమె మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయమాక. ఏదన్నా ఆలోచన కనుక వచ్చిందంటే ఇంకా అదే ఆలోచన నీకు వస్తూ ఉంటుంది. అది వదిలేసి మీ ఆయన నీతో ఎలా ఉండేవాడు, మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు, మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, అలాంటి ఆ రోజు నువ్వు గుర్తించుకొని ఆయనతో ఉంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. అంతేగాని అక్కడ వెనకలా జరిగినాయి మీ మధ్యన చాలా ఆనందకరమైన విషయాలు జరుగుంటాయి, చాలా సంతోషకరమైన విషయాలు ఉంటాయి. తర్వాత ఈ చెల్లి అనేది ఎదురు రావడం అనేది ఒక చిన్న ఇష్యూ. అది తర్వాత మీ ఆయన మధ్యలో చెప్పారు, మీరు మధ్యలో ఫోన్ చేస్తున్నాడు అంటే మీ మీద ఆయనకి ప్రేమ లేనట్టు కాదు, మీ మీద ప్రేమ ఉంది. కాకపోతే ఏంటంటే ఆయనకి ఎక్కడెక్కడ ఏమేమి స్ట్రెస్సెస్ అంటాం, ఇది స్ట్రెస్సెస్ అంటే ఏమేమి కారణాల వల్ల మీ నుంచి కొంచెం దూరం ఉంటున్నారు, మీరు ఎందుకు దూరం ఉంటున్నారు అనేది ఒకసారి మీ అమ్మగారిని మీ నాన్నగారిని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. అంతేగాని ఇలా దూరం ఉండటం అనేది అసలు పద్ధతి కాదు. అది అర్థమైందమ్మా నీకు? కాల్ కట్ అయింది, మీరు చెప్పండి సార్. టీవీలో అసలు దూరంగా ఉండకూడదమ్మా. ఏదైనా సరే ఏ సమస్య వచ్చినా సరే మీరిద్దరు ఫస్ట్ పరిష్కరించుకోవాలి. మీరిద్దరు పరిష్కరించలేని టైంలో, ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ అవ్వగానే మనకు కావాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఒకటి ఉండాలి, సరే డెసిషన్ మేకింగ్ ఒకటి ఉండాలి. ఈ రెండు సరిగ్గా ఉన్నప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు సాల్వ్ చేసుకోగలరు. అలాగే కనుక ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేకుండా కానీ ఉంటే మటుకు చిన్న విషయాలు వచ్చినా అది పెద్ద కుదిబండ్లా అయిపోతుంది. ఇంకోటి మీ కాన్సన్ట్రేషన్ అంతా మీరిద్దరు కలిసి ఉండట్లు ఉండాలి. కానీ వాళ్ళ చెల్లి మీ లైఫ్లో ఏమీ చేసడానికి ఏం లేదు, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ చెల్లి కానీ నథింగ్, మీరిద్దరే చూసుకోవాలి. సో మీరిద్దరు లేకపోతే పక్కన ఉంటే బాగుంటుందా, లేకపోతే వాళ్ళతోనే ఉన్నప్పుడు మీరు ఎక్కువ ఆలోచించకుండా, ఎక్కువ దీని మీద ఈ టాపిక్ మీద ఎక్కువ మాట్లాడకుండా మిగతా ఇది కలిసి ఉండి చాలా పనులు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రతిసారి ఈ సిస్టర్ అనేది చాలా విషయాల్లో ఒక కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఈ షాపింగ్ కొన్ని కేసులు నా దగ్గరికి వస్తూ ఉంటాయి. మా ఆయన ఎప్పుడు నాతో షాపింగ్ రానండి, వాళ్ళ చెల్లిని తీసుకెళ్ళమంటాడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా బట్టలు నేను సెలెక్ట్ చేసుకోలేనండి, ఆమె సెలెక్ట్ చేయాలి నాకు.
సో ఇలాంటి చిన్న చిన్న ఎమోషనల్స్ ఏం చేస్తాయి అంటే అదే దాన్ని చాలా పెద్దగా కనబడుతూ ఉంటాయి. ఇలా పెద్దగా చేసుకోవడం వల్ల ఇంకా మనం దూరం పెంచుకుంటూ ఉంటాం. సో మనకి ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనకు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆమె ఒక మాట అంటారు, ఆమె ఏం చేస్తాం మళ్ళీ ఇటు ఒక మాట అంటారు. ఇంకా రోజు ఇదొక ఫైట్లో అవుతూ ఉంటుంది. ప్లస్ దీంట్లోకి వచ్చిన తర్వాత మీ చెల్లెలు ఇలా అన్నారు, మీ ఆవిడ నన్ను ఇలా అంది, ఇంకా ఇద్దరు అదే అయిపోతుంది అంతే. ఈ చిన్న చిన్న విషయాలు సరే ఒకసారి మా హస్బెండ్ చెప్పేసి నాకు అక్కడ వెళ్ళటం ఇష్టం లేదు. దీంట్లో ఒకటి ఇంకోటి కావాలి ఏంటంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేను మనసులో ఒకటి అనుకున్నాను, ఆ మనసులో అనుకుని నేను చెప్తేనే వాళ్ళకి అర్థమైంది. నేను మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతుంటే వాళ్ళకి ఏమర్థమైంది. సో మూడు పిల్లలు ఇద్దరికి ఎక్స్ప్రెసివ్ నేచర్ ఉండాలి. ఈ ఎక్స్ప్రెసివ్ నేచర్ ఉన్నప్పుడే వాళ్ళ కుటుంబం అనేది చాలా సాగుతుంది అనమాట. ఇప్పుడు ఈ విషయం నాకు ఇలా జరిగింది, ఇలా జరగటం ఇష్టం లేదు, అది మనం చెప్పేసారు మీరు స్పష్టంగా. చెప్పిన తర్వాత ఓకే నేను మార్చుకుంటాను లేకపోతే చేస్తాను, దానికి వేరే ఏం చేస్తామో వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఎక్స్ప్రెసివ్ నేచర్ లేకుండా ఇలా పెట్టేసుకొని మొగుడు దగ్గర ఒకలాగా తర్వాత వేరే వాళ్ళ దగ్గర ఇంకోలా చెప్తా ఉన్నారు అనుకోండి, దీనికి ఈ సమస్యకి సొల్యూషన్ దొరకదు. సమస్య సొల్యూషన్ దొరకదు, మొగుడు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. సో ఎక్స్ప్రెసివ్గా ఉండాలి. ఎక్స్ప్రెసివ్గా ఉన్నప్పుడు చాలా వరకు మనకు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయిపోతాయి. అటు హస్బెండ్ ఎక్స్ప్రెసివ్గానే ఉండాలి, ఇటు వైఫ్ కూడా ఎక్స్ప్రెసివ్గానే ఉండాలి. ఇంకా మిగతా వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరికీ ఇంకా థర్డ్ పార్టీస్ తప్పితే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది వీళ్ళు ఎక్కువ ఉండకూడదు. మరొక కాల్ రెడీగా ఉందండి, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే లక్ష్మి గారు, సార్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. మా తమ్ముడికి సంవత్సరం క్రితం పెళ్ళయింది సార్. ఆ అమ్మాయి చాలా మొండిగా ప్రవర్తిస్తా ఉంది, ఏమీ మాట వినడం లేదు, ఎంత చెప్పినా వినదు, ఎంతసేపటికి పుట్టింటికి వెళ్ళాలంటది, ఇక్కడ ఉండమంటే ఉండదు, ఎంతసేపటికి అమ్మగారి ఇంటికి వెళ్ళాలంటది, పంపించినా అక్కడ మళ్ళీ ఉండదు, వాళ్ళదేమో దూరం ఊరు. ఈ అబ్బాయి కంపెనీలో పనిచేస్తా ఉంటాడు, ఈ అబ్బాయికి ఏమో సెలవులు ఇవ్వరు, అట సతాయిస్తా ఉంటది సార్. ఎంత చెప్పినా వినదు, తొగులు పెట్టుకోవాలా అని చెప్పి అంటా ఉంటది. అది సార్. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంటుందమ్మా? ఆ అమ్మాయి ఉండేది గుంటూరు సార్, మాదేమో నెల్లూరు. ఇప్పుడు గుంటూరులోనే ఉంది అమ్మాయి, మీ దగ్గర ఉందా? గుంటూరులో ఉంది సార్. ఎప్పుడు వెళ్ళిపోయారు? అమ్మాయి వెళ్ళి వారం అవుతా ఉంది. మా 3 రోజులకి తీసుకెళ్ళమంటది. ఇక్కడ నుంచి ట్రైన్ లో వెళ్ళడం రావడం, ఈ అబ్బాయికి ఏమో కంపెనీలో పని, పోయి రావడం, వీడికేమో కంపెనీలో తీసేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, వాడేమో బాధపడతా ఉన్నాడు. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు ఎందుకు వెళ్తుందంటే? వాళ్ళ అమ్మాయికి ఏమో తండ్రి లేడు, వాళ్ళేమో చెప్పరు. వాళ్ళ వాళ్ళకి అమ్మమ్మ తాత ఉండేది, వాళ్ళేమో చెప్పరు సార్. అసలు ఆ అమ్మాయి చెప్పినట్టు వాళ్ళు వింటారు. వాళ్ళు ఏమైనా చెప్పినా గానీ ఆ అమ్మాయి తరపున మాట్లాడతారు కానీ ఈ అబ్బాయి తరపున మాట్లాడరు. మీరు తీసుకోరండి తీసుకోపోండి అంటారు. వీళ్ళేమో కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ఇదిగా ఉంటారు. నాకు ఛార్జీలు అయిపోతున్నాయని అబ్బాయి బాధ, అబ్బాయిది. అది విషయం. ఎంత చెప్పినా వినదు, ఇంట్లో విషయాలు తీసుకెళ్లి పక్కన వాళ్ళకి చెప్పేస్తుంది. చిన్న విషయం అయినా అంటే చెప్పకూడదమ్మా అని ఎంత మంచిగా చెప్పినా గానీ వినదు. ఇది చాలా చిన్న సమస్య అమ్మా, ఇది పెద్ద సమస్య ఏం కాదు అసలు. అది ఇది ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఎవరైనా ఒక సైకాలజిస్ట్ని కలవండి, వాళ్ళ ఒక సైకాట్రిస్ట్ని కలవండి. వాళ్ళ మీ అదే తమ్ముడి భార్యకి ఒకసారి కౌన్సిలింగ్ అని జరిగినట్టయితే ఆమె మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఎందుకంటే మాట వినదు అనేది ఏంటంటే రిజిడిటీ అంటాం దాన్ని. ఆ రిజిడిటీ ఏంటంటే కొంచెం పట్టుదల, మొండిగా ఉంటాం. ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మరి చాలా కేసులు వస్తూ ఉంటాయి. ఇలాగా ఈ కేసులో కొంచెం వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ కరెక్ట్గా జరిగితే వాళ్ళు సెట్ అయిపోతారు అసలు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, పదే పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఎందుకు పుట్టింటి వెళ్ళిపోతుంది అంటే వీళ్ళు పంపించేస్తున్నారా, లేకపోతే అక్కడ అంత లవ్, అక్కడ కేరింగ్ అక్కడ కనబడుతుందా, లేకపోతే ఆ లవ్ ఇక్కడ కనబడతలేదా? ఇవన్నీ మనం ఇలా ఫోన్లో దానికంటే ఇవన్నీ అసెస్ చేయటం. ఈ కేసు మనం ఇంకా అసెస్ చేసినట్టయితే ఈ మాటనే పోవటం ఒకటి, పుట్టింటికి వెళ్ళిపోవటం ఒకటి, ఈ రెండు స్ట్రెస్సెస్ ఉన్నాయి. మాటనే పోవటం అంటే ఒకటి ఇవి ఎక్స్ప్రెసివ్గా లేకపోవటమో, లేకపోతే
వాళ్ళ హస్బెండ్ ఎక్స్ప్రెస్గా లేకపోవటము, లేకపోతే వాళ్ళు చెప్పింది ఇంక నచ్చకపోవటము. ఓకే. ఓకే, సో ఇది సైకలాజికల్ ప్రాబ్లం అని చాలామందికి తెలియదు. చాలామందికి తెలియకపోవడం వల్ల దీని ఏం చేస్తారు, ఇంకా అమ్మాయి మాట్లాడదు, మా మాట్లాడదు, వాళ్ళకి దగ్గరికి వెళ్తున్నారు, వీళ్ళు పట్టించుకుంటారు, ఇలాగా ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం వెళ్ళిపోయి ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కానీ ఉంటే, లేకపోతే ఒక సైకాట్రిస్ట్ కానీ ఉంటే వెళ్ళి కలిస్తే ఓకే. వాళ్ళు రెఫర్ చేస్తారు కరెక్ట్గా ఏం చేయాలనేది. ఇలా కాకుండా వీళ్ళు వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల పక్కింటి వాళ్ళకి, ఎదిరింటి వాళ్ళకి, ఇంకా తర్వాత బంధువులకి ఇలా చెప్పుకుంటూ పోవటం వల్ల ఏంటంటే ఈ కుటుంబం అనేది దిగజారిపోద్ది, కానీ అది మళ్ళీ ఒక స్టాండర్డ్లో అయితే ఉండదు. వాళ్ళు ఉండేది అటు నెల్లూరు కానీ గుంటూరు కానీ కాబట్టి అందుబాటులో కూడా ఉంటారు, సైకాలజిస్ట్లో కన్సల్ట్ చేయొచ్చు. మరొక కాల్ రెడీగా ఉందండి, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రామకృష్ణ మేడం గారు. నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఈస్ట్ గోదావరి. ఓకే రామకృష్ణ గారు, సార్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రామకృష్ణ గారు. సార్ నాకు చిన్న ప్రాబ్లం ఉన్నాయి. నాకు 2012లో మ్యారేజ్ అయింది సార్. 2012 అండి. 12 ఓకే. అంటే అబ్బాయిని నేర్చుకున్నానండి. అంటే నాకు బాబు పాపనండి. బాబు పుట్టాక 1 year తర్వాత మన పాప పుట్టిందండి. మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి, అంటే చిన్న చిన్న గొడవలు. ఇద్దరు ముక్కోపులు అండి. మా మిస్సెస్ ఒక 4 సంవత్సరాల పట్టి నుంచి నాకు తెలియకుండా తెల్ల పడుతుందండి. అంటే నెంబరు మా చిన్న మిస్సెస్ ఇస్తే మేము మాకు తెలియకుండా వాడుతుంది అనమాట. అయితే నేను ఏం చేసాను అంటే తెలిసిందండి, వాడుతుందండి. తెలిసి మామూలుగా చెప్పారండి. చెప్తే మా బ్రదరు నేను అందరూ అంటే షోళ్ళ దగ్గర చెప్తే కొన్ని రోజులు ఆపేసిందండి. ఆపేసిన తర్వాత మళ్ళా ఒక 1 year గ్యాప్ ఇచ్చి మళ్ళా మా బాబు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వేరే సెల్ తెప్పించుకొని నాకు తెలియకుండా వాడుతుందండి. వాడుతుందంటే తెలిసిందండి. నేను చూసి అడిగితే మా మిస్సింగ్ అలుస్తారు అబద్ధం పెట్టి వాళ్ళ అమ్మని గారు తీసినాను, వాళ్ళ నాన్నగారు. ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడడం తెలియదండి. నాకు వేయట్లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళకి వేయట్లేదు. వాళ్ళు చిన్న వాళ్ళు వచ్చి నన్ను దెబ్బలాడి చేశారండి. చేసే తర్వాత మళ్ళీ చిన్న ఇష్యూ వస్తే నేను కొద్దిగా చేసేసుకున్నాను సార్. ఎందుకు చేసుకున్నానంటే ఆ సెల్లో నీకు ఎక్కడ వచ్చింది అన్నట్టు ట్రాఫిక్ వస్తే మళ్ళీ వేరే మా మేన వాళ్ళని చెప్పిందండి. అంటే మీ మేన వాళ్ళకి ఇమ్మని ఎవరు ఇచ్చారు అన్నట్టు అయిపోయింది కదండి. అయిపోతే మళ్ళీ లేటెస్ట్ గా మొన్న జనవరిలో మళ్ళా మా బాబుకు బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్తే అప్పుడు ఏం చేసిందంటే వెళ్ళలేదు, నేను వెళ్ళలేక గొడవలు కాలేదండి. నేను మా ఆయన వదిలేసి నేను ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళానండి. నేను ఇంట్లో వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది, వేరే వాళ్ళు తల్లించుకుని ఎవరికి మాట్లాడుతున్నాం అంటే మా అమ్మకి అన్నది. ఫోన్ చూస్తే వాళ్ళ అమ్మ నెంబర్ లేదండి. వాళ్ళ అమ్మని అడిగాను, వాళ్ళ అమ్మని ఫోన్ చేసి తెలిస్తే నాకు తీయలేదురా అన్నదండి. తీయలేదంటే నువ్వు ఎవరు చేశానంటే మా అమ్మ చెప్తే మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను అన్నదా. నువ్వు వెళ్ళిపోవడానికి నేను దేబట్టి తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే అట్లా వాళ్ళు కొద్దిగా తుమ్మచ్చుతో మాట్లాడారండి. మీరేం చేస్తారు? నేను తెలుగు సార్. నాది ఏది? బార్బర్ వర్క్. బార్బర్ వర్క్. ఓకే ఓకే. రీసెంట్గా మీరు ఏమన్నా డాక్టర్ని కలిసి ఏమైనా మందులు వాడుతున్నారా? లేదు సార్. ఏదైనా మీకు ఒంట్లో బాగలేక? లేదు సార్. అంటే మా బాబుకి బాగోదు, మా అబ్బాయికి బాగోదండి. మీకు లేదు సార్, లేదు. ఓకే ఓకే. ఈ సమస్యకి పరిష్కారం ఏమనుకుంటున్నారు మీరు? నేను ఏం చేయాలో అర్థం అవ్వలేదండి. ఆల్రెడీ 1 month అవుతుందండి వెళ్ళిపోయి. పిల్లలు నా దగ్గర ఉన్నారు. ఆవిడ రెస్పాన్స్ ఇవ్వలేదండి, నేను కూడా రెస్పాన్స్ ఇవ్వలేదండి. అంటే మా అక్క అన్నదండి నిరూపించేసి వదిలేరు అన్నదండి. ఏమండి? నిరూపించేసి వదిలే అన్నదండి మీ అక్క? మా అత్తగారు అన్నదండి. అంటే దానికి నేనేం మాట్లాడలేదండి. వచ్చి చాలా సైలెంట్ గా ఉన్నానండి. పిల్లలు ఏం చేయాలో అర్థం ఉండదండి. అది మీ ప్రోగ్రామ్ చూసాను, మీది టీచింగ్ బాగుందండి. అదే సొల్యూషన్స్ బాగున్నాయని వాళ్ళకి తెలిసింది. ఏం చేయాలంటే నేను చెప్తానండి అది. ఓకే. ఈ కేసులో ఏంటంటే ఇలా భర్త ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తున్నాడో నా భార్యగా ఇలా ఫోన్లో మాట్లాడుతుంది, ఇది అనుమానం ఉన్నట్టు అనమాట. ఈ అనుమానం ఏంటంటే ఒకటి స్కిజోఫ్రెనియాలో వస్తుంది, ఇంకోటి ఏమో డిల్యూజన్ డిజార్డర్ అంటాం.
ఏమీ లేకపోయినా అక్కడ ఏదో ఉందాం నువ్వు చేసుకోవటం. ఈ ఎప్పుడైతే ఈ స్కిజోఫెనియాలో ఇది అనుమానం సస్పిషనస్ అంట మనం, ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వీళ్ళు దానికి ప్రతిదానికి ఒక రుజువు చూపిస్తారు. ఇదిగో నీకు సాక్ష్యం చూపిస్తున్నాను, ఇదిగో సాక్ష్యం అని. ఇంకా అలాంటి టైంలో ఏంటంటే ఎవరు కూడా భరించలేరు ఇంకా ఆ టార్చర్ని. వీళ్ళు ఇంకెక్కడికి వెళ్ళినా అదే రికార్డు ఉంటుంది, ఎందుకంటే అదే మాట్లాడి ఉంటారు కాబట్టి అదే ఇంకా ఆలోచన అంతా దాని మీదే. ఇది ఆలోచన అంతా దాని మీద ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఎప్పుడు ఇదే దాని మీద ఉంటారు. సో మీరు ఇంకో 100 మంది కలవండి, 100 మందికి అదే సమాధానం చెప్తాడు. అసలు వాడు చెప్పే విధానం చూస్తుంటే ఎలా ఉంటుందంటే నిజమేనేమో, అటు పక్కే వాళ్ళేమో ఏమన్నా ఇదేమో. ఎందుకంటే అనుమానం అనేది ఎప్పుడు రాకూడదు మన సంసార జీవితంలో. అటు భార్య మీద కానీ ఇటు భర్త మీద కానీ అనుమానం అనేది ఎప్పుడు రాకూడదు. అనుమానం కానీ వచ్చిందంటే అది ఒక రోగం కింద మారిపోద్ది. మళ్ళీ ఆ రోగంకి మందు లేదు. సో అసలు అనుమానం అనేది రాకూడదు. సో ఈ కేసులో వచ్చేటప్పటికేమో నాకు తెలియకుండా మాట్లాడుతుందండి 4 సంవత్సరాల నుంచి. ఎలా కనుక్కుంటాడు 4 సంవత్సరాల నుంచి తెలియనప్పుడు? సో ఇవన్నీ అసలు తెలియకుండా మాట్లాడాల్సిన అవసరం ఆమెకి ఎందుకు కలిగింది? ఇవన్నీ మనం అసెస్మెంట్ చేసుకున్నట్టయితే వీళ్ళు చెప్పేది ఎంతవరకు నిజం. సో మనకి ఒక సమస్య, ఒక అనుమానిస్తున్నాడు లేకపోతే ఒక అనుమానిస్తుందంటే ప్రాబ్లం ఎక్కడుంది, ఫస్ట్ ఇక్కడి నుంచి తీసుకురావాలి. మనకి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మంచి వాళ్ళని కాదు. అదే సో చెప్పే వాళ్ళందరినీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అదన్నీ అనలైజ్ చేసుకొని అప్పుడు మనం వాళ్ళకి సైకోథెరపీ ఇవ్వాలా, మెడిసిన్ ఇవ్వాలా, లేకపోతే కౌన్సిలింగ్తో సరిపోతుందా అనేది డిసైడ్ చేయొచ్చు. ఓకే. సో ఈ పర్టికులర్ కేసులో రామకృష్ణ గారిని ఒకసారి ఎవరైనా కన్సల్ట్ చేయమంటే సరిపోతుంది, సమస్య ఏంటో తెలుసుకుంటుంది, సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. మరొక కాల్ రెడీగా ఉంది, వారితో మాట్లాడదాం. హలో హలో మేడం నమస్తే అండి, మీ పేరు? నా పేరు నారాయణ దాస్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. ఓకేనండి, సార్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి, మాట్లాడండి. మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి. ఓకే సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి. నమస్కారం సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీరు టీవీ సౌండ్ తగ్గించండి, మీ ప్రాబ్లం చెప్పండి. టీవీ వాళ్ళు మొత్తం తగ్గించేశారు నేను. ఓకే, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్కి. ప్రాబ్లం ఏమిటంటే సారు వినోద్ కుమార్ గారు చాలా ధన్యవాదాలు సార్, చాలా వెరీ హ్యాపీ. మీ స్మైల్లోనే మా ఒక ప్రాబ్లం సొల్యూషన్ లాగా ఉంది. సార్ చెప్పేది చాలా విధానం బాగుంది సార్ మీది. ఎందుకంటే మాకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే, మంచి సొల్యూషన్స్ బాగా ఇస్తున్నారు. దాని గురించి మీ దూరదర్శన్ సప్తగిరి వారికి ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్యలు అంటే ఏం లేదండి, ఇంతకుముందు రీసెంట్లీ మా ఒక అల్లుడు ఉంటాడు, మెయిన్ అల్లుడు, వాళ్ళది కూడా కొంచెం ప్రాబ్లమ్ సొల్యూషన్ అయితేనే ఉండే. కొంచెము వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 3 months గ్యాప్ వచ్చింది. సో ప్రాబ్లం వస్తే కొంచెం వాళ్ళతో మాట్లాడి కొంచెం కాంప్రమైజ్ చేసి పంపించాము. సార్ చెప్పినట్టుగా నాకు గ్యాప్ ఉండకూడదు అనే విషయంతో ఎక్స్పీరియన్స్ సార్ చెప్పింది కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. దాని గురించి మీకు అప్రిషియేట్ చేద్దామని చెప్పారు. సార్ వినోద్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు సార్. దాన్ని ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే మీరు చెప్పిన విధంగానే గ్యాప్ లేకుండా వాళ్ళే కౌన్సిలింగ్ చేసి చేసినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మన కార్యక్రమాల ఉద్దేశం కూడా అదే. థ్యాంక్ యూ. మరొక కాల్ రెడీగా ఉందండి, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బాలాజీ అండి. బాలాజీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి, సార్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే బాలాజీ, చెప్పండి సార్. నేను ఖమ్మం నుంచి సార్, నాది ఎంఎస్సీ బీఎడ్ అయిపోయింది సార్ స్టడీ. ఓకే. నేను ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు సార్. అయితే ఇంట్లో ఏమో నాకు జాబ్ వచ్చాక మ్యారేజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను సార్, కానీ ఇంట్లో మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు సార్. అసలు నాకు మ్యారేజ్ గురించి అంటే కొంచెం భయంగా అనిపిస్తుంది. ఉద్యోగం వచ్చాక చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్, కానీ ఇంట్లో ఏమో ఖచ్చితంగా చేసుకోవాలి, చేసుకుంటావా లేదా ఫోర్స్ చేస్తున్నారు సార్. ఈ సమస్య అసలు ఏంటనేది నాకు రోజు టెన్షన్ ఎక్కువ వస్తుంది సార్ దీని గురించి. మీ వయసు ఎంత? 26 సంవత్సరాలు సార్. 26 సంవత్సరాలు. ఓకే. మీకు ఏ జాబ్ చేయాలనిపిస్తుంది మీకు? టీచర్ జాబ్ సార్. టీచర్ అంటే గవర్నమెంట్ జాబ్ చేయాలనిపిస్తుందా లేకపోతే ఎక్కడైనా చేయాలనిపిస్తుందా? గవర్నమెంట్ జాబ్ చేయాలని సార్. ఉద్యోగం వచ్చాక చేసుకుంటే కొంచెం ఫ్యామిలీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంక ఇది కాకుండా ఇంకా వేరే సమస్య ఉందా? ఇంక ఇదే సార్ మెయిన్, పెళ్లి గురించి. అంతేనా? ఓకే. అవును సార్. దీనికి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి ఈ కెరియర్లో ఈ ఇప్పుడున్న ఫాస్ట్నెస్ చూస్తే చాలా ఫాస్ట్గా ఉంది. సో ప్రతిదాన్ని అందుకోవాలి. ఇలాగా పెళ్ళి అది మన ఉద్యోగం లేకుండా పెళ్లి చేస్తే అది చాలా పొరపాటు. అది ఎందుకంటే ఈయనకి గవర్నమెంట్ జాబు ఈయనకి రాలేదు అనుకుందాం, అలా ఖాళీ కూర్చున్నప్పుడు ఇంకా ప్రతిదానికి వాళ్ళ ఫాదర్ మీద డిపెండ్ అవ్వాల్సిందే కదా. ఈ భార్యకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి, దానికి కూడా
ఆయన డబ్బులు డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఏంటంటే ప్రతిరోజు రోజుకి చాలా హ్యూమిలేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే. సో డిపెండెన్సీ ఇప్పుడు ఫస్ట్లో బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, బాగానంత కాలం ఏది కూడా అసలు పెద్ద తప్పు చేసినా సరే అంతా వెళ్ళిపోతుంది. కనిపించదు. కానీ ఎప్పుడైతే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మారినప్పుడు చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్ద భూతత్వాలా కనబడతాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత అలా అయిపోయిన తర్వాత ఫాదర్కి అనిపిస్తే అయ్యో ఇంకా కొడుకు సెటిల్ కాలేదు, నేను తప్పు చేశాను వీళ్ళు పెళ్లి చేసి, వీళ్ళకి రోజు నేను డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కడి నుంచి ఇస్తాను నేను, ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఆ ఊరు వెళ్ళాలి ఈ ఊరు వెళ్ళాలి మళ్ళీ అట్నించాలి, ఇక చాలా ఉంటాయి. సో ఇంకా ఉద్యోగం వస్తే కొన్ని రోజులు ఏమవుతుందంటే నేను కొన్ని రోజులు మా ఇంట్లో ఉంటాను అలాగా, లేకపోతే నేను ఒకసారి నేను హైదరాబాద్ ఏదో ఊరిలో ఏదైనా ఊరిపోయి వెళ్ళిపోయి అక్కడ నేను ట్రైనింగ్ తీసుకొని కొన్ని రోజులు ఉంటాను, అలాగ మళ్ళీ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాం అనుకున్నామో అప్పుడు కెరియర్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి, కానీ అంతకుముందు లేకపోతే లేకుండా మటుకు పెళ్లి చేసుకోకూడదు. సో ఈ కేసులో బాలాజీ గారు చెప్పింది కరెక్ట్ థియరీ. ఓకే, థ్యాంక్ యూ అండి. మరొక కాల్ రెడీగా ఉంది, వారితో మాట్లాడదాం. హలో చెప్పమ్మా. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? వెంకటలక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ అండి. ఓకే లక్ష్మి గారు, సార్తో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. అదే మా ఆయన గారికి నాకు ఎప్పుడు గొడవలు అవుతున్నాయండి. ఇప్పుడు మా ఆయన గారు మా అమ్మగారిని తిడతారు, మా అమ్మగారు చనిపోయారు, ఆ తిడుతుంటే మరి నాకు మెంటలు వచ్చి నేను తిడుతున్నానండి, అలాగా మా ఇంట్లో గొడవలు అవుతున్నాయండి. ఏం చేస్తారు మీ ఆయన? ఆయన 4th అండి, 4th లో అంటే ప్రైవేట్ కంపెనీ. వయసు ఎంత? 45 ఉంటాయి. పిల్లలు ఎంతమంది మీకు? నాకు 2 బాబులు అండి. వాళ్ళ వయసు ఎంత? ఒక బాబు 22, ఒక బాబు 20. సరే, ఈ వయసులో కూడా నువ్వు ఇంకా కోపడతానే ఉన్నావు. అవునండి, మరి అమ్మగారిని తిడితే నాకు కోపం వచ్చేస్తుందండి. ఎందుకు తిడుతున్నారు మీ అమ్మగారిని? అదే మామూలుగా ఎప్పుడు తాగేసి వచ్చి తిట్టడం. సరేనమ్మా. ఇలాంటి కేసులు ఎలా ఉంటాయంటే ఇది ఒక 10 కేసెస్లో ఒక 4 కేసెస్ ఇలాగా వస్తూ ఉంటాయి. ఎలా ఇటుపక్క ఇప్పుడు మా వాళ్ళని వీళ్ళు తిడుతున్నారని, ఇంకోటి అటుపక్క నుంచి మా వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదు, సరిగ్గా చూసుకోవాలి కదా. వాళ్ళు వచ్చినప్పటి మటుకు చాలా అన్నీ కావాలంటారు, అసలు మా వాళ్ళు వచ్చినప్పుడు అసలు ఏం పట్టించుకోరు. ఇది చాలా కామన్ జరుగుతూ ఉంటుంది. సో అసలు ఇది ఎందుకు జరిగిద్ది అని మనం చూసుకున్నప్పుడు ఎలాగ ఉంటుందంటే, ఇది వీళ్ళు ఎర్లీ స్టేజ్ చెప్పిన కదా ఫస్ట్ 3 years ఎలా ఉంటుందో, ఆ ఫస్ట్ 3 yearsలో జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది. అది అప్పుడు అది ఇది ప్రతి ఒక్కడికి ఏంటంటే మనసులో పడిపోద్ది అంటాం. పదే దాని గురించి ఆలోచించి ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుండొచ్చు. ఇంకా దాన్నే ఒక చెప్పాను కదా, మనిషి కనుక ఆలోచన స్టార్ట్ చేస్తే అంటే చిన్నది కూడా పెద్ద ఇష్యూలు అయిపోతుంది. సో అలాగా ఈ ఫస్ట్ 3 years ఏదైతే ఉందో, ఆ ఫస్ట్ 3 years అనేది ఫస్ట్ వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ చేసుకొని వీళ్ళిద్దరూ బాగుండేటే అటుపక్క పేరెంట్స్ ఇటుపక్క పేరెంట్స్ చూసుకోవాలి. అవి అలా కాకుండా ముహూర్తాలని అని చాలా ఉన్నాయి, కానీ కొన్నిటిని మనం కాదనలేము. అలాగని నేను చెప్పేది ఏంటంటే వైట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు, వీళ్ళు కలిసి ఉండటం కావాలి. ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ వచ్చింది, ఆగాగు ముహూర్తం బాగాలేదు నువ్వు ఆగని చెప్తావా? లేదు కదా, ఎమ్మటే జాయిన్ అయిపోవాలి. అలాగని ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏమవుతుంది, తీసుకెళ్తామండి కొంచెం ముహూర్తం చూసుకోవాలి, మా అయ్యోని. సో ఇలాగుంటాయి అనమాట. ఇలాగా దూరం చేయకూడదు. ఒక 3 పిల్లలు ఇప్పుడు దూరం ఉన్నారంటే అందరూ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావాల్సిన ఏంటంటే పంచాయతీలు పెట్టమాకండి. పంచాయతీలు 10 మంది తీసుకురావద్దు. మీరు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఊర్లో ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళకి కంపల్సరీగా సొల్యూషన్ వస్తుంది. ఇందా చూసిన కేసులు అయితే 45 years ఆల్మోస్ట్ అందుకే నేను అడిగాను వాళ్ళ ఏజ్ ఎంత అండి. సో ఇలా చాలా చిన్న విషయాలు కూడా మనసు తీసేసుకోవటం, దీని ఏమంటే గిల్ట్ అని అంటాం. ఒకసారి ఆ గిల్ట్ వచ్చిందంటే మనిషిని అదే ఆలోచిస్తూనే ఉంటారు. అది రాకుండా చూసుకొని భారత ప్రభుత్వం ఇద్దరు కలిసి ఉంటే చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఆయన తిడుతున్నాడు అనుకున్నా, ఎందుకు తిడుతున్నాడో ఆయన రీజన్ ఏదో ఆయనకు ఉండొచ్చు, కానీ ఇవిడ పట్టించుకోకుండా ఉంటే ఇంకేం చేస్తాడు ఆయన? 1 రోజు 2 రోజులు ఆక్కుంటాడు అంతే కదా. సో ఇవిడ మనసుకు తీసుకోకుండా ఉంటే సరిపోతుంది అంటారు.
థ్యాంక్ యూ అండి. మరొక కాలు రెడీగా ఉంది. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మంజు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్ణాటక నుంచి కాల్ చేస్తా ఉన్నాము. ఓకే మంజు గారు, కొంచెం పెద్దగా మాట్లాడండి. సార్ ఉన్నారు, చెప్పండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 4 years అండి. మా హస్బెండ్కి ప్రాబ్లం ఉండి పిల్లలు పుట్టారని తెలిసి మేము IVF చేయించుకున్నాము, ఇద్దరికి ఇష్ట ప్రకారమే. సో తను ఒక 4-5 months నుంచి మేము కాల్ చేసి మా ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళమని చెప్తా ఉన్నామండి. తను రావట్లేదు. రీజన్ ఏంటంటే మా పేరెంట్స్ వెళ్ళొద్దని చెప్పారు, అంతా నువ్వే రావాలి అని చెప్తున్నారు. మనం అడిగాము అనుకోండి, ఇలా ఎందుకు రారు ఏంటి మనం గట్టిగా అడిగితేనేమో బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నావా నన్ను, అసలు ఏంటి అన్నట్టుగా రివర్స్ నన్నే మాట్లాడుతున్నారు. అంటే నీకు ఇష్టమవుతారా లేకపోతే లేదు అన్నట్టుగా. అసలు ఏదైనా సొల్యూషన్ చెప్తారా అని కాల్ చేశాను. ఓకే, తప్పకుండా. మీరేం చేస్తారమ్మా? నాది డిగ్రీ కంప్లీట్ అయిందండి. నాకు ఒక పాప ఇప్పుడు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? తను జాబ్ అండి, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టుగానే వాళ్ళు తీసుకురా అంటే తీసుకుని వస్తారు, లేకపోతే లేదండి. ఇప్పుడు 5 months నుంచి కాల్ కూడా చేయడం లేదనమాట. పాప ఎలా ఉందని కానీ నేను ఎలా ఉన్నానని కానీ ఏమీ లేదు. ఎప్పుడన్నా ఫోన్ చేస్తారు నార్మల్ గా, అసలు ఏమనుకుంటున్నారు మా గురించి, ఎందుకు రారు అని. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రాబ్లం ఉంటానే ఉందండి. డౌరీ హెరాస్మెంట్ అని, ప్రాపర్టీ విషయంలో అలా చేస్తానే ఉన్నారండి. 4 years నుంచి మాత్రం ప్రాబ్లం తనలో ఉండి కూడా ఉందని చాలా మాట్లాడేసి అన్నారు. అసలు ఈ IVF చేసిన తర్వాత పిల్లలు పుట్టారమ్మా? IVF చేయించుకున్నాక పాప అండి. ఇప్పుడు తనకి 9 months. అసలు మనం చెప్పినట్టు మనం చెప్పింది అసలు వినరండి. ఎంత చెప్తే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అంతే. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా రివర్స్, ఇంకా పాపకి మాకు సంబంధం లేదు అని మాట్లాడే స్టేజ్ వరకు కూడా వచ్చేస్తున్నారనమాట. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటుందా అండి? సొల్యూషన్ ఉందమ్మా, చాలా చిన్న సమస్య, సొల్యూషన్ ఉంది. ఇలాంటి కేసులో ఏమవుతుందంటే, ఒకటి మగాడికి ఆ మగతనం లేదు అనేటప్పటికీ సెల్ఫ్ ఇన్సల్ట్ అవుతాడు. సెల్ఫ్ ఇన్సల్ట్ అయిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తాడు, ఇంకా స్టార్ట్ చేస్తాడు, సెర్చింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే అనుమానం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ అనుమానం స్టార్ట్ అయ్యి ఇంకా అన్నీ చూస్తూ ఉంటాడు, అన్ని దారులు చూస్తూ ఉంటాడు. అంటే నేను ఇప్పుడు సాటిస్ఫై చేయలేనేమో అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్స్ అనేది ఇక్కడ చూసినట్టయితే విపరీతంగా ఉంది. వాళ్ళు ఎలా చెప్తారో అలా చేస్తాడు, వాళ్ళు ఎలా చెప్తారో అలా చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, థర్డ్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ అనేది బాగా ఎక్కువైపోయింది ఈ కేసులో అయితే. సో ఇప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే, ఈ పేరెంట్స్ ఉన్న ఈ పాప పేరెంట్స్ ఉన్నవాళ్ళు పంటలు పత్తింపులు పోకుండా ఇమ్మీడియట్గా ఎవరిని తీసుకెళ్లకుండా వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే, అంటే వాళ్ళు ఇప్పుడు బయట మనుషులు కాదు, 3 పిల్లలు ఫస్ట్ వాళ్ళిద్దరు కలిసి ఉండాలి. సో వీళ్ళు ఇద్దరు పేరెంట్సే. మళ్ళీ వీళ్ళు ఏంటంటే జనరల్గా ఏం చేస్తారంటే, ఇలాంటి కేసుల్లో మనం 10 మంది తీసుకెళ్దాం అంటారు. అలా అస్సలు ఏం కాకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి కూర్చోబెట్టేసి వాళ్ళని కలిపేసరండి, అంతే. మీరు అక్కడ ఎక్స్ట్రా కూడా వీళ్ళు ఏం మాట్లాడక్కర్లేదు, వీళ్ళ ఆవేశాలు ఏం చెప్పక్కర్లేదు. పాపను తీసుకొచ్చామండి, మీ ఇంట్లో దిగబడుతున్నాం, అంతే, వచ్చేస్తే అయిపోయింది. కాకపోతే ఇక్కడ మీరే రావాలి అనేటప్పుడు ఇష్యూ అవుతుందంటే అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ తర్వాత ఈ రాకముందు ఇద్దరు కలవకముందు 100 మాటలు వస్తాయి. ఇద్దరు ఒకసారి కలిసిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడడం. సో బేసిక్గా వాళ్ళని ఎలాగ కలపాలనేది ఎవరికి పట్టింపులు పోకుండా ఇద్దరిని కలపడం అనేది చాలా ముఖ్యం. సో ఈ సమస్య చాలా చిన్నదే, కాకపోతే వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్కి ఇది ఉండాలి. ఏమని ఓకే వాళ్ళు రావట్లేదు చూసుకోకుండా వాళ్ళు రావట్లేదు, ఓకే మనం వెళ్దాము, ఏముందంట్లో. సో మంజు గారు, సార్ చెప్పినట్లుగా చేయమని చెప్పండి, మీ పేరెంట్స్ని అంత సరిదిద్దుకుంటుంది. సార్, 2 డిఫరెంట్ కస్టమ్స్ నుంచి వచ్చి ఒక ఫ్యామిలీగా మారుతున్న ఆ అమ్మాయి అబ్బాయికి చివరిగా మీరు ఇచ్చే సజెషన్స్, కలకాలం నిలబడాలి ఆ రిలేషన్ అంటే? కలకాలం ఆ రిలేషన్ నిలబడాలంటే ఫస్ట్ వీళ్ళిద్దరూ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అది నెరవేర్చుకోవాలి. తర్వాత డిపెండెన్సీ అంటే ప్రతిదానికి ఒకరి మీద ఆధారపడకూడదు. ఒకరి మీద ఆధారపడినప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే డిపెండ్ అయ్యామో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది.
ఆ ఇన్వాల్వ్మెంట్ అది మన ఆ లెవెల్లో తీసుకెళ్ళకూడదు. ఓకే. ఓకే, వీళ్ళకి ఒక ప్రైవసీ ఉంది. ఆ ప్రైవసీ మటుకు ఎవరు కూడా ఆ జోనర్లోకి ఎంటర్ కానియకూడదు. అంటే ఆ విషయాలు మూడు వ్యక్తికి కానీ వీళ్ళ ఫ్రెండ్స్కే కానీ జనరల్గా ఏం చేస్తామంటే చిన్ననాటి స్నేహితులు ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా స్నేహంగా ఉంటే అన్నీ చెప్పేస్తాం. అవును. అలాగే అసలు ఏం చెప్పకుండా ఇంటి గుట్టు అంటే ఇంటి గుట్టు లాగే మెయింటైన్ చేసుకుంటూ ఇద్దరు హాయిగా యాక్టివిటీ బేస్డ్ దాంట్లో ఎక్కువ ఉండాలి. అంటే యాక్టివిటీస్గా ఎక్కువ చేస్తా ఇద్దరు కలిసి చేస్తూ ఉంటే ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ఆ బంధం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా కొత్తగా పెళ్ళినప్పుడు ఏముంటుందంటే ఒక గంటలు మాట్లాడతారు, తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అసలు మాట్లాడుతూ ఉంటారు, మాటలైపోతాయి. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తూ ఉందో ఆ గ్యాప్ అనేది అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాకు చిన్ననాటి స్నేహితులు ఉంటారు, అప్పటికి వాళ్ళతో మనం ఒక 10 సంవత్సరాలు కలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నామా? సో కమ్యూనికేషన్ ఎప్పుడైతే తగ్గుతుందో జస్ట్గా అన్నీ ఫేడ్ అయిపోతూ ఉంటాయి. సో ఎవరి మధ్యన కమ్యూనికేషన్ ఉండలేకపోయినా ఈ భార్య భర్తల మధ్య మటుకు కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు అందరిలాగా మనకి పిల్లలకి ఎందుకంటే పిల్లలంటే మనకి అంత ఇది ఎందుకు అంటే వీఆర్ స్పెండింగ్ టైం విత్ దెమ్. వాళ్ళు కోరుకునేది పిల్లలు కూడా మన దగ్గర టైం కోరుకుంటున్నారు. అలాగే భార్య భర్తలు కూడా టైం కావాలి. ఇప్పుడు కొంతమంది ఇద్దరు వర్కింగ్ ఉంటారు, అసలు టైం ఉండట్లేదు. సో ఇంకా వీళ్ళు అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది. సో ఎక్కువ టైం స్పెండ్ చేయండి అందరు కలిసి భార్య భర్తలు. ఎప్పుడు ఎవరన్నా దూరంగా ఉంటే మటుకు పంచాయతీలు పెట్టమాకండి. ఇద్దరు తల్లిదండ్రులు కూర్చొని వాళ్ళిద్దరు సెట్ చేసుకుని వెళ్ళిపోవడం అంతే. ఇంకా తర్వాత వీళ్ళ అటుపక్క తల్లిదండ్రులు కానీ ఇటుపక్క తల్లిదండ్రులు కానీ ఇన్వాల్వ్మెంట్ అనేది అసలు అవ్వకూడదు. పెళ్లి చేయాలనుకుంటే ఒక ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ మీరు ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక వివాహ బంధం కలకాలం నిలవాలి, సజావుగా సక్సెస్ఫుల్గా సాగాలి అంటే ఆ ఇద్దరు ఎలా బిహేవ్ చేయాలనేది ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. చూస్తారు కదండి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. గుట్టుగా ఉన్నంతవరకే సంసారం. కాబట్టి మీ సంసారాన్ని బాగు చేసుకోవడం మన చేతుల్లో, అదే మన సంసారాన్ని బాగు చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. గ్యాప్ రాకుండా సార్ చెప్పినట్టుగా ఎప్పుడు కమ్యూనికేషన్ అనేది ఉంటూ ఉంటే కనుక ఆ వివాహం కలకాలం సజావుగా సాగటానికి అవకాశాలు ఎంతో ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇది ఈ వారం అంశం. మళ్ళీ మరొక అంశంతో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.